హలో గైస్, వెల్కమ్ టు ఆర్జియన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బయటికి అయితే వెళ్తున్నాం అందరూ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చెప్పారు అందరు. 2 వారాలకు ఒకసారి అవుటింగ్ అయితే వెళ్తున్నాం ఈరోజు. చూడు చూడు, దీని పేరే మొహమ్మద్ అలీ, నిక్ నేమ్ వచ్చేసి మాలిక్. मालिक अरे मालिक वो थोड़ा सा गलती हो गई. మన గద్వాల్ డిస్టిక్ వీళ్ళందరూ వచ్చేసి ముందర వస్తున్న ఫైల్మెన్స్ 4 ఇద్దరు బైరెడ్ ఇన్స్టిట్యూట్ లో 2 వారాలకు ఒకసారి అని అయితే పెట్టారు అవుటింగ్. సో ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాం. ఇంకేమా ఏపరా ఇక్కడికి వచ్చినాక ఎట్లా నీకు? సేమ్ జైల్ లాగా ఉంది మా ఫీలింగ్ అయితే. కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే బాగుండు, కానీ వీళ్ళు చేసే కొంచెం తొండ చేష్టాలకి వాళ్ళైతే అట్లా తీసేసినారని చెప్పారు. వాళ్ళైతే ఇల్లు నుంచి అడిగి పోనీకనే 2-3 కిలోమీటర్లు ఉంది, కానీ మనం పోయి మన అవసరాలు తీసుకొని మళ్ళీ వచ్చి అంటే 2 గంటల లోపు ఉండాలంట. మళ్ళీ 2 గంటలే అవుటింగ్, మళ్ళీ ఎక్కువ కూడా లేదు. ఈ రోజు హాఫ్ డే ఉంది. మధ్యాహ్నమే వచ్చినాం, కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 4 అవుతుంది. ఈ రోజు ఇప్పుడు తోలిరు. మళ్ళీ అదే మధ్యాహ్నం తోలింటే హాఫ్ డే అని వచ్చేది మాకు, కానీ 4 గంటల నుంచి 2 గంటల వరకే అంటే చాలా తక్కువ టైం అవుతుంది. అందుట్లో మళ్ళీ నుంచి ఆడ రాజేంద్ర నగర్కి వెళ్ళాలి. అక్కడ పోనీకనే మాకు ఇప్పుడు అర్ధ గంట అవుతుంది. హాఫ్ అన్ అవర్ ఆనే పోయింది. మొత్తానికైతే 2 వారాలకు ఒకసారి అన్నందుకు హాస్టల్ మొత్తం గదిలో వచ్చింది. ఏదో ఛార్జ్ దొరికిందో లేదన్నట్టు. ఇంకా అటే పోరా. ఇంకా ఓకే, ఈరోజు బయట అయితే చూపిస్తాం మీకు. మొత్తానికి రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా నడుచుకుంటేనే వస్తున్నా, చెమటలు వచ్చిపోయినాయి. ఫైనల్లీ ఈరోజు చూస్తున్నాం బయట. అంటే మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొత్తానికి అయితే రోడ్డు మీదకి అయితే వచ్చాము. రోడ్డు మీదకి వచ్చాము. ఇదిగో సగం మంది ఇందులో క్యాంటీన్లు ఉన్నారు. మామూలుగా అయితే స్పీడ్ పోతున్నారు, కానీ ఎందుకు పోతున్నారో కూడా తెలియదు. పోతున్నారా? బేకరీకి వచ్చినారండి. ఇప్పుడు బిర్యానీ తిందామంటే కదా, ఏమో తెలియదు మరి బిర్యానీ. చెప్పు అదే పని. నువ్వు కూడా చెప్పురా, నువ్వు కూడా చెప్పు. చెప్పు ఎందుకు వచ్చినావు చెప్పు. నాడైతే సిగరెట్ కోసం వచ్చిందంట. ఇంతమందిలో ఫస్ట్ టైం నేను మాట్లాడేది మాత్రం పట్టించుకోరు. సో ఇంతమందిలో నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడేది. ఎవరు నన్ను పట్టించుకోరు, ఎవరి పని ఆడ చేసుకుంటున్నాడు. కానీ కాకపోతే కొద్దిగా మనిషికి ఇన్సెక్యూర్ అనేది అనిపిస్తుంది. అంటే కొంచెం భయం అయితే అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను ఇలా వ్లాగ్ బయట ఇంతమందిలో. అంటే ఈ రోజే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. మొత్తానికి డైరీ ఫామ్ వచ్చి మీద దేకపోతే మామూలు కుక్కిలేరుగా. అవు అనిల్ ఎట్లా ఉంది? మంచిగా ఉండాలరా. ఏడిపోతున్నావురా? బండి తినీకేనా?